భక్తి న్యూస్. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో మల్లికార్జున మహామండపం నిర్మాణం పూర్తయింది. ఇవాళ జరిగే ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లను చేశారు. ఇక నుంచి బెజవాడ దుర్గమ్మను తూర్పు దిక్కు నుంచి కూడా భక్తులు దర్శించుకునే అవకాశం కలుగుతుంది. మహామండపం ప్రారంభోత్సవానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హరీష్ మనకు అందిస్తారు. హరీష్, మహామండపం విశేషాలేంటో తెలియజేయండి. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో ఒక అద్భుతమైనటువంటి కట్టడం, ఒక శాస్త్ర ప్రకారం జరగాల్సినటువంటి కట్టం మరి కాసేపట్లో ఆరంభం కాబోతుంది. దశాబ్దాలుగా భక్తులు ఎదురు చూసినటువంటి ఒక ప్రధానమైనటువంటి దర్శన భాగ్యం బెజవాడ దుర్గమ్మ కల్పించబోతుంది. తూర్పు దిక్కున అమ్మవారి దర్శనం వరకు కూడా భక్తులకు కలిగినటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఆలయ దర్శనానికి మాత్రం దక్షిణ వైపు నుంచి వచ్చినటువంటి భక్తులు తూర్పు దిక్కున నుంచి శాస్త్ర ప్రకారం దర్శనం చేసుకోవాల్సినప్పటికీ కూడా దక్షిణ వైపు నుంచి వచ్చి అదే రూట్ లో బ్యాక్ సైడ్ అంటే దక్షిణ దిక్కు నుంచి వెనక్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ రోజు నుంచి మాత్రం ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఏదైతే ఉందో రాజగోపురం, మహారాజగోపురం నిర్మాణం, మరోవైపు మహామండపం నిర్మాణం దాదాపుగా 50 కోట్లతో నిర్మించినటువంటి మహామండపానికి సంబంధించి రాజగోపురానికి సంబంధించినటువంటి పనులు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ఈ 50 కోట్లతో నిర్మించినటువంటి కట్టడం భక్తులకు అందుబాటులోకి రానున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు చూస్తున్నప్పటికీ కూడా దాదాపుగా 2009లో అప్పుడు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన తర్వాత అనేకమైనటువంటి ఆటంకాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చినటువంటి నేపథ్యంలో నిర్మాణానికి అనేకమైనటువంటి ఆటంకాలు ఎదురైనాయి. ఆటంకాలని అధిగమించి ఈనాటికి మహామండప నిర్మాణం, అదేవిధంగా మహారాజగోపుర నిర్మాణం కూడా పూర్తయ్యి భక్తులకు అందుబాటులోకి వస్తుంది. ఏదైతే భారతీ తీర్థ మహాస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ఆదేశాల మేరకు, ఆయన సూచనల మేరకు ఈ రోజు 8 గంటల నుంచి 12 గంటల లోపు ఈ మహామండపం, అదేవిధంగా రాజగోపురం నిర్మాణానికి సంబంధించి ముహూర్తాన్ని ఖరారు చేసినటువంటి పరిస్థితి. తూర్పు దిక్కు నుంచి ఈ రోజు నుంచి ఈ దర్శన భాగ్యం కాకుండా ఈ కార్యక్రమానికి అటు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటుగా ఎండోమెంట్ కమిషనర్, జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. ఏదైతే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కావాల్సి ఉన్నప్పటికీ కూడా అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడినటువంటి నేపథ్యంలో దేవాదాయకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ చూస్తున్నాం మనం 9 నవ స్వర్ణ కలశాలు, ఏదైతే బంగారంతో చేసినటువంటి స్వర్ణ కలశాలు మాత్రం ఈ రోజు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భక్తులు ఇచ్చినటువంటి 50 లక్షల రూపాయలు విలువైనటువంటి విరాళాలతో ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి బంగారు శిలా తోరణాలను తయారు చేసినటువంటి పరిస్థితి. 9 రకాలైనటువంటి తోరణాలు ఈ మహామండపం, అదేవిధంగా మహారాజగోపుర నిర్మాణానికి ఒక ప్రత్యేకమైనటువంటి హైలైట్ గా నిలుస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 2009 తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ రకమైనటువంటి దర్శన భాగ్యం భక్తులకు కలిగినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మహామండపంలోనే భక్తులు కూడా విశ్రాంతి తీసుకోవచ్చు. ఇతర సౌకర్యాలను కూడా మహామండపంలో కల్పించారు. దాదాపుగా 87 అడుగుల ఎత్తున ఉన్నటువంటి రాజగోపుర మహామండపం నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతాయి. మరి కాసేపట్లో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు, ఇతర అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని భక్తులకు అంకితం చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మమత, థ్యాంక్ యూ హరీష్.